హే రేబల్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో ఫ్రమ్ ఎస్డి ఛానల్. సో రేబల్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఒక మంచి లైఫ్ ఎలా జీవించాలో. ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ లైఫ్ అంటే మనం మన జీవితం నుండి ఎలా పర్పస్ఫుల్లీ లైఫ్ అనేది జీవించాలన్నమాట. చూడండి గైస్, ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ లైఫ్ దీని మీనింగ్ వచ్చేసి మనం అనేది మన లైఫ్ తోటి ప్రేమించాలన్నమాట. మనలో చాలా మంది ఏం చేస్తున్నారంటే గర్ల్స్ ని ప్రేమిస్తున్నారు. బట్ గైస్, మీరు మీ లైఫ్ ని ప్రేమించండి. చూడండి గైస్, లిటరలీ చెప్తున్నాం కదా, మనం ఈ ప్రపంచంలో వచ్చాం కదా, ఇక్కడ నుంచి మనం అనేది ఒక పర్పస్ఫుల్లీ లైఫ్ అనేది జీవించి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, మంచి ఇల్లు కట్టాలి, అలాగే గైస్ పేరెంట్స్ కి ప్రౌడ్ ఫీల్ చేయించాలి, మంచి లగ్జరీ లైఫ్ స్టైల్ జీవించాలి. సో నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ ఎలా వస్తుంది. చూడండి గైస్, ఇవన్నీ హ్యాబిట్స్ మనలో రావాలంటే ఒక మంచి హ్యాబిట్ ని ఫాలో చేయాలి. అంటే ఒక మంచి డైలీ లైఫ్ స్టైల్ ని ఫాలో చేయాలన్నమాట. అది వచ్చేసి చూడండి గైస్, మీరు గనక లైఫ్ సక్సెస్ అచీవ్ చేయాలని అనుకుంటే వేకప్ ఎర్లీ, మార్నింగ్ అనేది లేవాలన్నమాట. బై యువర్ ఫేవరెట్ కాఫీ. చాలా మంది అనేది ఎక్కువ చాయ్ తాగుతారనమాట. దాని ద్వారా మనకు అనేది ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. అందుకే గైస్, రిచ్ పీపుల్స్ అనేది తప్పకుండా కాఫీ తాగుతారు. మీరు కూడా కాఫీ తాగడం స్టార్ట్ చేసేయండి. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే గో ఫర్ వాక్స్. ఒకటే ప్లేస్ లో అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలాగే కూర్చోవద్దు, ఎల్లయ్య గొంగడి వేసింతాన్ని ఉండవద్దు. సో ప్లీజ్ బయటికి వెళ్ళండి, అక్కడిక్కడ తిరిగి రండి, మంచి అడవిలలో వెళ్ళండి, మంచి ప్రకృతిలో వెళ్ళండి గైస్. బయటికి వెళ్ళండి, వాక్ చేయడానికి వెళ్ళండి, గ్రౌండ్ కి వెళ్ళండి. కొద్దిగా ఫోన్ ప్రపంచం నుంచి బయటికి రండి ప్లీజ్ గైస్. ఒక మంచి వాక్ తీసుకురండి, అంటే ఒక మంచి వాక్ కోసం వెళ్ళి రండి ప్లీజ్ గైస్. బయటి ప్రపంచం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఫోన్లో లొంగిపోకండి. అలాగే రేబల్స్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే గైస్, నాది ఒక ఫేవరెట్ అనమాట. వేర్ వాట్ మేక్ యూ ఫీల్ కాన్ఫిడెంట్. మనం అనేది చాప్రిగా లెక్కల ఉద్దర బట్టలు వేసుకురాదనమాట. ఒక క్లాసిక్ ఫార్మల్ సూట్స్ అనేది వేసుకోవాలన్నమాట. చూడండి రేబల్స్, ఇది 100% కరెక్ట్ అనమాట. మీ లైఫ్ అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా మీ మూడ్ అనేది ఎలా ఉంటుందో సో మీ బట్టలు డిసైడ్ చేస్తాయన్నమాట. ఒకవేళ మీరు కాన్ఫిడెంట్ గా ఫీల్ కావాలని అనుకుంటే మీకు నచ్చిన బట్టలు వేసుకోండి గైస్. అంటే చాప్రీ లెక్కల బట్టలు వేసుకోకండి, మంచి బట్టలు వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మల్ వేసుకోండి గైస్, అందరికీ నచ్చుతుంది. ఫార్మల్ వేసుకోండి. అలాగే గైస్, బ్యాగీ కానీ ఇటువంటి మంచి మంచి బట్టలు వేసుకోండి, చాప్రీ లెక్కల వేసుకోకండి ప్లీజ్. చూడండి గైస్, ఇదే హ్యాబిట్ వల్ల నేను అనేది లైఫ్ లో అనేది చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతున్నాను అనమాట. బట్టలు అనేది మన కాన్ఫిడెంట్ లెవెల్ ని బూస్ట్ చేస్తాయి. అలాగే గైస్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ యొక్క ఫేవరెట్ మ్యూజిక్ వినండి గైస్. అంటే తూక్మారి మ్యూజిక్ వినకండి గైస్. ప్రేమకు సంబంధించింది, లవ్ కి సంబంధించిన సినిమా పాటలు వినకండి, డిచిక్ డిచిక్ వినకండి ప్లీజ్. ఎటువంటి పాటలు వినాలంటే కాన్ఫిడెంట్ రావాలి, మోటివేషన్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ KGF సినిమాలో ఉంది కదా, ఆ మ్యూజిక్ వినాలి. రిచ్ లైఫ్ స్టైల్ కి సంబంధించిన మ్యూజిక్స్ వినాలి గైస్. లైఫ్ లో ఒక పర్పస్ ని నింపే మోటివేషనల్ సాంగ్స్ ని వినాలి. అండ్ గైస్, నేను కూడా ఇలానే చేస్తున్నాను అనమాట. ఒక మోటివేషనల్ సాంగ్స్ వింటున్నాను గైస్. నెక్స్ట్ లెవెల్ నా ఆరా అనేది బిల్డ్ అవుతుంది అనమాట. అంటే నెక్స్ట్ లెవెల్ నా ఆరా అనేది బిల్డ్ అవుతుంది అనమాట. నేను కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతున్నాను. ఒకవేళ కావాలనుకుంటే నేను ఏదైతే సాంగ్స్ అనేది వింటున్నానో ఆ సాంగ్స్ అనేది మీకు కూడా ప్రిఫర్ చేశాను అనమాట. కామెంట్స్ చేసేయండి గైస్. నేను చెప్తున్నాను కదా, ఖతర్నాక్ మ్యూజిక్స్ ఉన్నాయి. సో గైస్, ఇదే గైస్, ఈ స్మాల్ మూమెంట్స్ ని మీరు గనక లైఫ్ లో అచీవ్ చేసుకున్నట్లయితే మీ లైఫ్ అనేది 100% గా ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. మీరు అనేది మీ జీవితాన్ని ఇష్టపడతారనమాట. అంటే ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ లైఫ్. ఈ స్మాల్ మూమెంట్స్ అనేది మీ లైఫ్ ని ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ లైఫ్ గా చేస్తాయి. ఇక మోటు భాషలో చెప్పాలంటే మీ లైఫ్ అనేది 100% గా బెటర్ అవుతుంది అనమాట, కేవలం ఈ మూమెంట్స్ అనేది మీరు అడాప్ట్ చేస్తే గనక. సో ఒకసారి చూసుకుందాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వేకప్ ఎర్లీ. అలాగే సెకండ్ వన్ వచ్చేసి బై యువర్ ఫేవరెట్ కాఫీ. థర్డ్ వన్ వచ్చేసి గో ఫర్ వాక్స్. ఫోర్త్ వన్ వచ్చేసి ఈట్ గుడ్ ఫుడ్. ఫిఫ్త్ వన్ వచ్చేసి వేర్ వాట్ యూ మేక్ ఫీల్ కాన్ఫిడెంట్ అండ్ లిజన్ యువర్ ఫేవరెట్ మ్యూజిక్. అలాగే గైస్, పర్పస్ఫుల్లీ క్రియేట్ స్మాల్ మూమెంట్స్ దట్ మేక్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ లైఫ్. అండ్ గైస్, ఈ నాలెడ్జ్ అనేది నాకు ఎక్కడి నుంచి దొరికిందంటే బుక్స్ వల్ల గైస్. సో గైస్, నేను అనేది మీకు కొన్ని బుక్స్ అనేది రికమెండ్ చేస్తాను అనమాట. చూడండి గైస్, మీరు లైఫ్ సక్సెస్ అచీవ్ చేయాలని అనుకుంటే మీరు అనేది కంపల్సరీ బుక్స్ చదవాల్సిందే అనమాట. మీరు చూసే ఉంటారు, బిలియనర్స్ అనేది ప్లేన్లో లేకపోతే కార్స్లలో బుక్స్ చదువుతూ ఉంటారు. ఎందుకంటే అందులో ఉన్న నాలెడ్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, మీ స్కూల్కి వెళ్ళే నాలెడ్జ్ కన్నా. సో గైస్, మీరు అనేది ఈరోజు నుంచి బుక్స్ చదవడం స్టార్ట్ చేసేయండి. ఫైనాన్స్ బుక్స్ కానీ, సెల్ఫ్ గ్రోత్ వీడియోస్ కానీ, అలాగే గైస్ సెల్ఫ్ హెల్ప్ వీడియోస్ కానీ, అలాగే బుక్స్ కానీ, ఇటువంటి మంచి మంచి నాలెడ్జ్ అనేది అడాప్ట్ చేస్తూ ఉండండి. సో గైస్, డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను అనమాట. మీరు అనేది అక్కడ నుంచి మీకు ఏ బుక్ మంచిగా అనిపిస్తే అక్కడ నుంచి బై చేయండి గైస్ ప్లీజ్ గైస్. చూడండి గైస్, ఇందులో నాకన్నా మీకు ఎక్కువ ప్రాఫిట్ ఉంది. ఎందుకంటే చూడండి గైస్, దాని రిజల్ట్ అనేది మీకు ఈరోజు కనిపించకపోవచ్చు, బట్ గైస్ అది మోనటైజ్ అయ్యేది, దాని యొక్క రిజల్ట్ అనేది మీకు రేపటి నాడు కనిపిస్తుంది అనమాట. చూడండి రెబల్స్, మీలో చాలా మంది అనేది బర్గర్ తింటారు, మూవీస్కి వెళ్తారు, అలాగే మందు తాగుతారు, సిగరెట్ తాగుతారు. బట్ గైస్, మీరు అనేది మీ లైఫ్ని చేంజ్ చేసుకో అంటే ఒక బుక్ చదువుతలేరు, ఒక బుక్ని బై చేస్తలేరు. మీరు అనేది లైఫ్లో సక్సెస్ కావాలి అని అంటారు. ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి లైఫ్లో సక్సెస్? మీరు కనుక లైఫ్లో సక్సెస్ అచీవ్ చేయాలని అంటే మంచి మంచి బుక్స్ చదవాలి, మంచి మంచి నాలెడ్జ్ అనేది అడాప్ట్ చేస్తూ ఉండాలి. చూడండి గైస్, మీరు అనేది బుక్స్ అనేది తెలుగులో కూడా అవైలబుల్ ఉంది మీకోసం, అలాగే గైస్ ఇంగ్లీష్లో కూడా అవైలబుల్ ఉంది.
మీరేం చేయాలంటే కింద మోర్ ఆప్షన్ అనేది కనబడుతుంది అనుకుంటా, అందులో వెళ్ళి డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి ప్రొడక్ట్ యొక్క బై లింక్ ఉంటుంది, అంటే బుక్స్ యొక్క బై లింక్ ఉంటుంది. ప్లీజ్ గైస్ అక్కడ నుంచి వెళ్ళి ఆ లింక్ ని క్లిక్ చేసి అక్కడ నుంచి మీరు బుక్ అనేది బై చేయవచ్చు. చూడండి రెబల్స్, సక్సెస్ అనేది నాలెడ్జ్ ద్వారా వస్తుంది, నాలెడ్జ్ అనేది బుక్స్ ద్వారా వస్తుంది. చెప్పేది ఏమిటంటే బుక్స్ అనేది చదవడం స్టార్ట్ చేసేయండి ప్లీజ్. అండ్ గైస్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి అక్కడ నుంచి బుక్ అనేది బై చేయండి. చూడండి రెబల్స్, ఈ బుక్స్ అనేది అలాగే ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు రేపటి నాడు అనేది కోటీశ్వర్లు కూడా చేస్తుంది. ప్లీజ్ గైస్ బుక్స్ బై చేయడం మర్చిపోకండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి వెళ్ళి మీకు ఏ మంచిగా అనిపిస్తుందో బుక్ అది చదవండి గైస్ ప్లీజ్. సో కలుద్దాం ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వీడియోతో, అప్పటి వరకు సెలవు. అండ్ బుక్స్ చదవడం, నాలెడ్జ్ని అడాప్ట్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే నాలెడ్జ్ ద్వారానే డబ్బు వస్తుంది.